కేశినేని చిన్ని గారికి పుష్కలంగా లోకేష్ గారి ఆశీస్సులుంటాయి. ఆయన వల్ల అదుంటుంది అనేది మీ మీద చాలామంది మీ పార్టీలోనూ అంటారు. బయట నుంచి కూడా ఉంది. ఎక్కడ అంత సాన్నిహిత్యం లోకేష్ తోటి అనండి? లోకేష్ గారు నాకు జీవితంలో అత్యంత ఇష్టమైన వ్యక్తుల్లో ఒక వ్యక్తి, మెయిన్ వ్యక్తి నారా లోకేష్ గారు. ఎందుకంటే నేను ఆయన్ని అధికారం కోల్పోయిన కాడి నుంచి 2019 నుంచి ఆయనతో నేను తిరుగుతున్న వ్యక్తిని. ఒక సామాన్య కార్యకర్తను కూడా గౌరవించే వ్యక్తి, సామాన్య కార్యకర్తను కూడా ఆప్యాయతగా ప్రేమించే వ్యక్తి. అటువంటి వ్యక్తి ఇవాళ మనం రాజకీయాల్లో చాలా రేర్‌గా చూస్తాం. చాలా చోట్ల వారసులను చూసాం. చాలా చోట్ల పెద్ద పెద్ద నాయకులను చూసాం. కానీ లోకేష్ గారిలో ఉన్న కలగోపు గల క కలుగొలుపుగా ఉండటం, ఒక డౌన్ టు ఎర్త్ ఉండటం, అందరినీ ఆప్యాయంగా పిలవటం, ఒక పర్సనల్ రిలేషన్ బిల్డప్ చేయటం, ఎంత చిన్న కార్యకర్తగానో పర్సనల్ రిలేషన్ ఎంతనైనా కూడా ఇటువంటి క్యారెక్టర్ ఉన్న వ్యక్తిని నేను రాజకీయాల్లో చూడటం లోకేష్ గారినే చూడటం. ఆ క్యారెక్టర్ నాకు బాగా ఇష్టం. డౌన్ టు ఎర్త్, ఆయన పుట్టుకతోనే ఒక ముఖ్యమంత్రికి మనవడు. అటువంటి వ్యక్తి మీరు చూస్తే ఒక చిన్న ఎమ్మెల్యేనో, ఎంపీనో మేమైతే మేమే ఎంతో హెడ్ వెయిట్‌గా బిహేవ్ చేసే పరిస్థితులు ఉన్నాయి. ఇవాళ అటువంటి క్యారెక్టర్ ఉన్న వ్యక్తి చాలా అరుదు. నా జర్నీ, నా రాజకీయ జీవితం, నేను ఇవాళ ఎంపీగా ఇట్లా కూర్చున్నానంటే అది నారా లోకేష్ గారితోనే ప్రారంభమైంది. నా జీవితాంతం నారా లోకేష్ గారితోనే నేను ఉంటా. లోకేష్ గారి వ్యక్తిత్వం కానీ, లోకేష్ గారితో రాజకీయ జీవితం కానీ, లోకేష్ గారితో ప్రయాణం కానీ నా జీవితంలో అత్యంత మధురమైన ఘట్టంగా నేను భావిస్తున్నాను. నాకు అదే విధంగా ఆయన నన్ను కూడా అదే విధంగా ఒక అన్న అన్న ఎట్లా ఉన్నావు అని పలకరిస్తాడు. అటువంటి వ్యక్తి నన్ననే కాదు, మీరు చూస్తే ప్రతి పార్లమెంట్ సభ్యులే కాదు, అసెంబ్లీలో ఉన్నవాళ్ళే కాదు, ఏరా ఒరే అని ఒక ఆప్యాయంగా పలకరించి కార్యకర్తలు తీసుకెళ్ళి కార్యకర్తల కోసం, సంక్షేమం కోసం, కార్యకర్తల బాగోగుల కోసం చూసే ఏకైక వ్యక్తి నారా లోకేష్ గారు. ఈ స్టేజ్లో తప్పకుండా అటువంటి వ్యక్తితో సన్నిహిత్యం ఉంటాం, తప్పకుండా ఆయనతో కలిసి ఉంటాం నా అదృష్టం. ఎందుకు అంటే కొత్తగా వర్కింగ్ ప్రెసిడెంట్ అనే ఒక పోస్ట్‌ని తెచ్చి అందులో లోకేష్ గారిని కూర్చోబెట్టినంటే భవిష్యత్తులో అంటే ఉన్నత పదవుల కోసమనా? లేకపోతే ఎందుకు ఆ వర్కింగ్ ప్రెసిడెంట్ అనే పోస్ట్ కొత్తగా తెచ్చిపెట్టారు? ఒక విషయం అండి, ఆయన పోస్ట్ తెచ్చిపెట్టింది కాదు, ఆయనకి కష్టపడితే వచ్చిన పోస్టు. చాలామంది వ్యక్తులకి పోస్టు తెచ్చిపెట్టుకుంటారు. కానీ ఒక పాదయాత్ర చేసి, ఒక 2 సంవత్సరాలు సంవత్సరంన్నర 2 సంవత్సరాలు పాదయాత్ర చేసి పార్టీ అధికారంలో రావటానికి గట్టిగా కృషి చేసిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారితో ఇంకెవరన్నా ఉన్నారంటే రెండో వ్యక్తి కింద నారా లోకేష్ గారే వస్తారు. వాళ్ళ పార్టీ వాళ్ళ అధికారంలో ఉందంటే ఆయన. అంతేకాకుండా పాదయాత్ర సమయంలో కార్యకర్తలు, నాయకులతో కాకుండా జనాలతో కూడా మమేకమై అక్కడ సమస్యలను తెలుసుకుని, ఒక అవగాహన చేసుకుని, ఎప్పుడైనా మీరు చూస్తే ఏ సమస్య మీద ఉన్న ఫస్ట్ రెస్పాండ్ మేము నిద్రపోతూ ఉంటాం, లోకేష్ గారు ఫస్ట్ రెస్పాండ్ అయిపోతాం. ఏం జరుగుతుందో చూడండి మాకు అలర్ట్ మెసేజ్ వచ్చింది, వెంటనే మేము వెళ్ళి పరిగెత్తుకుని వెళ్తాం. అంటే అంత అవేర్నెస్ ఆయన ఎప్పుడు పడుకుంటాడో తెలియదు, ఎప్పుడు మెలుకుగా ఉంటాడో తెలియదు. చంద్రబాబు నాయుడు గారు లాగా పొద్దున్నే మేము 4:30కి చూసిన ఒక మెసేజ్ ఉంటుంది, 5ంటికి చూసిన మెసేజ్ ఉంటుంది, ముందు అక్కడికి వెళ్ళి వెళ్ళండి. అంటే అంత కష్టపడతా పార్టీని, ప్రభుత్వాన్ని సమన్వయం చేసుకుంటా తీసుకెళ్ళగలిగిన వ్యక్తి నారా లోకేష్ గారు. కాబట్టి అంతేకాకుండా ఇవాళ మా పార్టీలో యునానిమస్గా మాకు వర్కింగ్ ప్రెసిడెంట్ కన్నా ఎక్కువ పోస్ట్ కావాలని అడిగారు అందరూ. కానీ వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టు క్రియేట్ చేయలే, ఆయన కష్టపడి సాధించుకున్న వ్యక్తి. కాబట్టి అది ఆ పోస్ట్ కూడా నా ఫీలింగ్ అయితే చాలా చిన్న పోస్టే. తప్పకుండా మరిన్ని మంచి భవిష్యత్తు, ఆయన మరిన్ని పదవుల్లో ముందుకు వెళ్ళాలని పార్టీ యంత్రాంగం మొత్తం యునానిమస్గా కోరుకుంటుంది. తప్పకుండా ఆయన అటువంటి వెళ్తారని మేమందరం ఆశిస్తున్నాం.